అంతా తిరుగుతే తప్ప నుంచి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము, చంపడము, ఆస్తులను ధ్వంసం చేయడము కనిపిస్తున్నాయి తప్ప నుంచి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన, తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉంటాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవస్థను ఖండిస్తున్నాం అని చెప్పి వీలైతే నేను ధర్నా కూడా ఆయన గవర్నమెంట్ లో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం ఇప్పుడే చెప్పా. ఇక చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా కూర్చొని చెప్తాను. చెప్పక ముందే ఇచ్చాం, అనౌన్స్ చేసాం. నెక్స్ట్ డే వచ్చాడు. యాక్చువల్ గా స్టడీ చేస్తున్నాము ఒక 2 months 3 months, అందుకే 6 months అన్నది. 6 months పీరియడ్ లో అన్ని క్లారిటీ ఇస్తాం. మనం చెప్పుకుంటే మీరు అడిగే ఇలా వాళ్ళు చేసిన అస్తవ్యస్తం చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చొని నా డిపార్ట్మెంట్ చెప్తాను. అది ఈ శాండ్ యాక్చువల్ గా అక్టోబర్ 15th వరకు, అక్టోబర్ 15వ తేదీ వరకు కొద్దిగా సమస్య ఉంటుంది. ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు రివర్స్ లో ఉండే అక్టోబర్ 15 దాకా ఈ సీజన్ లో లోడకూడదని యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానివల్ల ఉన్న స్టాక్ అయిపోతుంది. అయితే ఎక్కడైతే డిజింగ్ చేయగలరో చేయమని ఆదేశించారు కూడాను. దాని మీద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా యాక్చువల్ గా రివ్యూ చేస్తున్నారు. వీలైనంత తొందరలో ఆ సమస్య తీరిపోతుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ సంబంధించిన పార్కులను ఆక్రమించి దాని మీద ప్లాన్లు తెచ్చుకోవడం, దాని నిర్మాణాలు లైక్ దువాడ, కుర్మాన్పాలెం చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఎందుకంటే చాలా విశాఖపట్నం దానికి కేంద్ర బిందువుగా ఉంది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చేదంటే 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమణ చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం వల్ల బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు
అనాథరైజ్డ్ గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్ గా మీకు అందరికి తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోనంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలకు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా, ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. ఆంధ్రాలో కూడా హైడ్రో లాంటిది వస్తుంది మళ్ళీ. అది లేకపోతే ఆంధ్రాలో కూడా హైడ్రో లాంటిది పెట్టాల్సి వస్తుంది.